అంటే మనం చూసుకుందామండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి లోపల ప్రాణ, ఆత్మ, దేహం ఉంటాయి. అంటే దేహము, శరీరము, ప్రాణము, ఆత్మ, మూడు. శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఉంటాయి. ఈ మూడింటి లోపల ప్రాణాత్మ దేహంలో అని మనం అంటాం. దేవుని మనం ఆరాధించినప్పుడు ఎలా ఆరాధిస్తున్నాం? శరీరంతోనా, ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. మరి మనము ప్రాణాత్మ దేహమును కలిపి ఆరాధించడం ఆత్మతో సత్యం. అంటే దేవుణ్ణి మన ఆత్మతో కలిపి చేయడం అనేది అది ఆత్మతో ఆరాధించడం. అంటే ఇక్కడ మనం చూడొచ్చండి. మరి ఈ ఆత్మ పరిపూర్ణంగా కావాలంటే ఏం కావాలి? పరిపూర్ణమైన ఆత్మ, మన ఆత్మ పరిపూర్ణమైన ఆత్మ కావాలంటే ఏం కావాలి? ఇంకేదో కావాలి. అది రావడం వల్లనే పరిపూర్ణత అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మన లోపలికి పరిపూర్ణత అనేది రావాలంటే ఇంకొక స్పిరిట్, ఇంకొకటి మన లోపలికి రావాలి. అసలు అదేంటిది అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. సరే అండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే చాలా వరకు మనం అందరం మాట్లాడుకోవడం ఉంటుంది కానీ ఎప్పుడు డీప్గా మాట్లాడుతాము. ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం. ఆదికాండంలో మనం చూసినట్టు అలల పైన అల్లాడుచున్న ఆత్మదేవుడు అక్కడ ఉన్నాడు. అంటే ఆడ పరిశుద్ధాత్ముడు అంటే పర్సన్ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మోషే దగ్గర చూసుకుంటే మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఆ సముద్రాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఎన్నిక రథాలు వస్తూ ఉంటాయి, చంపేస్తారేమో అని. ఇక్కడ తూర్పు గాలి వచ్చి ఆ ఒక్క సముద్రాన్ని చీల్చివేసింది అని ఉంటుంది. ఆ తూర్పు గాలి అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఎలా ఉన్నాడు? ఒక టైప్, ఇక్కడ తూర్పు గాలిలా. మళ్ళీ మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే సాంసోన్ మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ అంటే ఆ శక్తి వచ్చినప్పుడు అంతమందిని చంపేసింది. ఒక దవడ ఎముకతోనే, గాడిద దవడ ఎముకతోనే అంతమందిని చంపేసింది. అంటే ఇక్కడ ఆ ఒక ఆత్మకున్న శక్తి ఏంటి? కనిపిస్తలేదు కానీ కార్యాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలు అంత ఘోరమైన, అంత భయంకరమైన, అంత గొప్పవి. ఇప్పుడు ఈ ఆత్మ మనం ఇంకొంచెం ముందుకెళ్ళినామంటే మనకు అనిపిస్తుంది. ఎక్కడ అంటే మరియమ్మ ఉంటారు. మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు గర్భం ధరించారు. అంటే ఒక పరలోకం నుంచి వేరే ప్లేస్ నుంచి ఒక ఆత్మని యేసుక్రీస్తుని భూమికి తీసుకురావడానికి అప్పుడు ఎంత క్రియేటివిటీతోని ఎంత ఉన్నతంగా చేసాను. ఒక దేవుడు ఒక మట్టి ఘటంలోకి రావాలి అని అంటే ఆ ఒక మట్టి ఘటం అనేది ఒక పవర్ వస్తే తట్టుకోవాలి. ఆ పవర్ని తట్టుకోవడానికి అతను ఎంత తగ్గించుకొని ఎంత క్రియేటివిటీ చేసాడు. ఇలానే చూసుకుంటే మనం ఇంకా స్టెప్ బై స్టెప్ ఇలా ముందుకెళ్ళిపోతూ ఉంటే మనం అన్నీ చూడొచ్చాను. కానీ ఈరోజు ఆ ఒక్క ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మన లైఫ్లో ఏం చేశాడు? ఇంతకు ముందుకు ఏం చేసాడు అనేది మనం తెలుసుకోవాలి. మనం చూసినట్లయితే రోమిలకు రాసిన దగ్గర ఉంటుంది, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉందురు అని ఉంటుంది. ఆత్మ చేత నడిపించేవారే దేవుని కుమారుడు. మరి మనం ఆత్మచేత నడిపించబడతాము, ఆత్మచేత నడిపించబడతామో లేదో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకే అర్థమైపోతుంది. అంటే చూడండి, ఒక ఆత్మకున్న పవర్ ఏంటిదనంటే మృతులలో నుండి లేపిన వారి ఆత్మ. యేసుక్రీస్తు చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్నప్పుడు 3వ రోజు తనని తిరిగి లేపాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అక్కడ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ రోజు లేపాలి. మనకు 3వ రోజు ఎలా లేచున్నా అనేది బైబిల్లో ఉంటుంది. ఇఫ్ అక్కడ బైబిల్ లేదు, రాయలేదు, మిమ్మల్ని పెట్టిననుకో, వాట్ ఈస్ నెక్స్ట్? ఎలా లేపుతారు? దేవుడు మీకే ఆ కార్యాన్ని అప్పగించిందనుకో ఎలా లేపుతారు? అందుకే ఒక బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, ధర్మశాస్త్రానికి ఒక పర్సన్ మీద అధికారం ఉంటుంది, మరణ అంటే చంపే అధికారం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేస్తే మళ్ళీ అధికారం వస్తుంది చంపడానికి. ఎగ్జాంపుల్ అండి, ఒక భార్య భర్త ఉన్నారు, భర్త చనిపోయినాడుకో భార్య ఫ్రీ అయిపోతుంది, ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. అదే భర్త చనిపోకుండా మళ్ళీ బతికినాడుకో వేరే పెళ్లి చేసుకోవచ్చా? మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. సో ఇక్కడ ఏంటిదంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తే మళ్ళీ అధికారం వస్తుంది. మరి ఇక్కడ ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు చేసిన క్రియేటివిటీ ఏంటి? ఇక్కడ
అంటే శరీరాన్ని మళ్ళీ అంటే రక్త మాంసంతో మళ్ళీ లేపినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అధికారం వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎంత క్రియేటివిటీగా చేసినాడంటే ఆ ఒక్క శరీరాన్ని ఆత్మగా మార్చేసింది. అదే మహిమ శరీరం. ఆ మహిమ శరీరానికి ఎలా ఉంటుందనంటే ఇట్లా ఆ ఒక్క ఇప్పుడు వాళ్ళ శిష్యులు అందరూ ఉంటారు. యేసుక్రీస్తు శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఈ మహిమ శరీరం అంటే ఎలా ఉంటుంది? ఆత్మ చేసిన గొప్ప కార్యానికి మన నెక్స్ట్ పొందుకోపోయే మహిమ శరీరమే కదా, అది ఎలా ఉంటుందో మనకు తెలియకపోతే ఎలా? ఇప్పుడు చూడండి, ఈ మహిమ శరీరానికి ఉన్న పవర్ అక్కడ గదిలో ఉన్నప్పుడు లోపలికి వచ్చేసి సమాధానం కలుగుతాను అంటాడు. తర్వాత గలిలియా దగ్గరికి ఇద్దరు శిష్యులు వెళ్తా ఉంటే నేను వారికంటే ముందుకు వెళ్తా అంటాడు. అక్కడ ఉంటాడు. అంటే ఆ ఒక్క ఆత్మ అంటే దేవుడు మనల్ని మహిమ శరీరం ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆత్మ యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ ఇప్పుడు మనలోనికి రావాలంటే ఎలా మన లోపలికి రావాలంటే ఎలా వస్తుంది? ఎలా ఎంట్రీ పాయింట్ ఏంటి? ప్రతి ఒక్క మనిషి పాపంలో నిండిపోయినప్పుడు ఆ మనిషి లోపలికి ఎంటర్ కావాలంటే ఎలా ఎంటర్ అవుతాడు? దానికి సోర్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఆ ఒక్క ఆత్మ గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఆత్మ మన ఒక్క హృదయంలోనికి ఎంటర్ కావాలి. మన హృదయంలో చూడండి, ప్రాణాత్మ దేహాలు అని చెప్పిన మన ఆత్మలోనికి ఎంటర్ కావాలి. శరీరము, ప్రాణము, ఆత్మ. మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కావాలి. అర్థమైనా? మన ఆత్మకి మనస్సు ఉండదు, మనస్సాక్షి. పరిశుద్ధాత్మ మనస్సు ఎదురండి అని అన్న పాయింట్ అర్థమైనా? మనకి మనస్సాక్షి మనసు ఉంటుంది అంటుంటాయి. ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మని మనసు ప్రకారంగా కదలండి. ఇప్పుడు బైబిల్లో చెప్తానండి, నేను తండ్రి దేవుడు అంటాడు, నేను పరిశుద్ధాత్మని యొక్క మనసు ఎరిగిన వాడు. నీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు అనుకుంటారా? ఆయన ఒక పరిశుద్ధాత్మను చూస్తూనే నడుస్తాడు. నువ్వు కనబడవు. నీ లోపలికి వచ్చినప్పుడు ఆ రావడం మీద నువ్వు రక్షణ పొందినప్పుడు హృదయంలో దేవుడిని విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లోపలికి వస్తుంది. నీ ఆత్మకు తోడున్నాడు. నీ ఆత్మకు తోడున్నప్పుడు ఇప్పుడు చూడండి, ప్రేరేపణ అనేది ఇన్స్పిరేషన్, ప్రాఫెసీ చేయడం, హీలింగ్స్ చేయడం, దేవుడి యొక్క 9 వారాలు ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతాయంటే ఈ ఆత్మలో ఉన్నది పరిశుద్ధాత్మను ఎంటర్ అయినప్పుడు ఆ స్పిరిట్ అక్కడ ఉండి నీ ఆత్మను బోధిస్తూ ఉంటాడు. నీ ఆత్మను బోధిస్తూ ఉంటే ఆ ఆత్మ ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటావు. ఈ ఆత్మ అనుసరించి నడిచేవారే దేవుడి కుమారుడు. అర్థమైందా? ఈ ఆత్మను అనుసరించి నడిచేవారే దేవుడి కుమారుడు. మరి ఇప్పుడు ఇలా నడిపిస్తారు కరెక్టే. ప్రీవియస్ ఎవరైనా నడిపించిందా అని అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణ మీద వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, అది దేవుని వలన నాకు పొందిన ఆజ్ఞ అని చెప్పాడు. అంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మని మీకు ఇచ్చేంత అని చెప్పాడు. చూడండి, అంత పవర్ఫుల్గా నడిచిన ఆత్మ, సముద్రాన్ని చీల్చిన ఆత్మ, అంతమందిని సంహరించిన ఆత్మ, ఎడారిలో మనకు కావాల్సిన ప్రతిదీ చూసుకున్న ఆత్మ. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ అన్ని గొప్ప 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 కార్యాలు చేసిన ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలోనికి రావడానికి దేవుడు యాక్సెస్ ఇచ్చాడు. యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చాడు, నేను ఈ ఆత్మ ఇస్తున్నాను అనంటే. ఇప్పుడు ఈ ఆత్మ అంటే ఏంటిది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటంటే మృతులను లేపే ఒక పవర్ ఉన్నది, స్వస్థత చేసే పవర్ ఉన్నది. ప్రతిదీ తండ్రికి అంటే అతను ఎలా అంటే పరిశుద్ధాత్ముడు ఎలా అంటే యేసుక్రీస్తులోని అన్ని తీసుకొచ్చి చెప్తాడు. యేసుక్రీస్తు నా తండ్రిలోనే తీసుకొని చెప్పిన అంటాడు. ఇప్పుడు ముగ్గురు ఒకటే, ట్రినిటీ అనేది అర్థమైందా? తండ్రిలోనిది నా అంతటా నేను ఏమి చెప్పడం లేదు, ఏమి చేయడం లేదు, నా తండ్రిలోనివే చూసి నేను చెప్తాను యేసుక్రీస్తు అంటాడు. యేసుక్రీస్తులోనివే మీకు పరిశుద్ధాత్ముడు సంగతులని గుర్తు చేస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటాడు. అంటే ఈ ముగ్గురు లోపల వ్యత్యాసం ఒకటే, బహువచనం. దేవుడు అంటే బహువచనం. ఆ బహువచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ యుగం మనల్ని నడిపిస్తాడు. ఈ యుగం నడిపిస్తాము. ఈ పరిశుద్ధాత్ముడు మన ఆత్మకి తోడైనప్పుడు పెద్దకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు గాలి అంటే బలమైన గాలి వీయగా ఆ ఒక్క ఆత్మ అగ్నినాథముల వల్ల డివైడ్ అయిపోయి శిష్యుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వరాలు స్టార్ట్, అక్కడి నుంచి ఒక వరాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యం వరకే మనం ఉన్నాం.
ముందర ఏముంటుందో మనకు తెలియదు. సపోజ్ ఎగ్జాంపుల్, మన అపోస్తుల కార్యాల దగ్గర పెద్ద కోస్తు దినాన అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏం లేదు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియదు మనకి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం ఉన్నాం, పరిశుద్ధాత్మ వచ్చిండు, ఆ శిష్యులందరి మీదకి పోయింది, అందరు భాషలతో మాట్లాడుతున్నారు, ఏదో కొత్తగా వింతగా ఉన్నది అనుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ పరిశుద్ధాత్మని ఇప్పుడు వచ్చింది, అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమవునో, ఇది ఏం జరుగుతుందో తెలియదు అని అంటారు. ఇప్పుడు అదే ప్లేస్లో మనం కూడా ఏమనుకున్నాం? ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ వచ్చిండు, వాళ్ళందరి లోపల ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే, శిష్యులలోనికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు శిష్యుల పేతురు యోహానికి లోపల ఆత్మకు తోడై ఆత్మకి బోధిస్తాడు. ఏమని? వాళ్ళిద్దరు వెళ్తున్నారు, శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రకారం కుంటివాడు ఉన్నాడు. అతను చాలా సంవత్సరాలు ఉండాలి, కుంటివాడు ఉన్నాడు అక్కడ. వెళ్ళినప్పుడు ఆ కుంటివాడు ఏంటిదనంటే, నాకు భిక్షం ఇస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాడు. అప్పుడు వారిద్దరూ తేరి చూసి, పేదూరు తేరి చూసి, వారు డబ్బులు వేయలేదు, ఏమేయలేదు, కానీ తేరి చూసి అతనిలో ఒక విశ్వాసం ఉంది, స్వస్థపడతాడు అని. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు పేతురుకి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు యోహానికి ఏం చెప్పాడు? ఒక్కటి రివీల్ చేశాను. అపోస్తుల కార్యం మొత్తం చూడవచ్చు, ఒక్కటే రివీల్. పరిశుద్ధాత్ముడు రివీల్ చేయడం ద్వారానే ఎవ్రీథింగ్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు అక్కడున్న పేతురికి, అక్కడున్న యోహానికి ఒకటే చెప్పాడు, లేచి నిలబడి నడువు అని అన్నాడు. కరెక్టే, కానీ దేని ద్వారా? యేసుక్రీస్తు నామంలో ఆదిస్తాడు. పరిశుద్ధాత్మ అక్కడ ఏం రివీల్ చేశాడు? మనం అక్కడే ఉన్నాం, మనకు ఉండేదే తెలియదు. యేసుక్రీస్తు నామాన్ని రివీల్ చేశాడు. ఆ యేసుక్రీస్తు నామం ఏంటిదంటే, అన్ని నామముల కంటే పైనామం. అన్ని నామముల కంటే పైనామాన్ని పరిశుద్ధాత్మను వారి ఆత్మకు తోడు ఉండి రివీల్ చేశాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ అక్కడ రివీల్ చేయకపోతే నెక్స్ట్ ఏంటి? యేసుక్రీస్తు అనే పేరు వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఏంటి? ఆ కుంటివాడు చూస్తున్నాడు, యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచయం వెళ్ళిపోయిన అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? యేసు అక్కడ ఆ పరిశుద్ధాత్మ అపోస్తులకు తోడై ఉండి, వారి ఆత్మకు తోడై ఉండి చెప్పాడు, యేసుక్రీస్తు నామంలో నెమ్మది పోనంటే వారు అంటారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచినాడు అని అంటారు. స్వస్థత జరిగింది. ఎలా? ఆత్మకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించింది. తర్వాత పేతురు ఒకసారి తబిద అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు, విధవరాలు. ఆమె చనిపోయి ఉంటారు. చనిపోయినప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ పవర్ ఏంటి? మృతులలో నుండి లేపిన క్రీస్తుని లేపిన ఆత్మ. అక్కడ ఎవరు చనిపోయింది? తబిద. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ ఆత్మ లేపాల. మళ్ళీ పేతురుకి పోయి మేడగది మీదకి పోయినప్పుడు ప్రార్థన చేసి అటు తిరిగి తబిద లే అంటాడు. లేచి కూర్చుంటాడు. అంతే. పవర్ ఏంటిది? ఆ ఆత్మ యేసుక్రీస్తు నామంలో యాక్సెస్ అవుతుంది. ఆ ఒక ఆత్మ యేసుక్రీస్తు నామంలో పనులు జరుగుతాయి. అదే ఆత్మ ఇప్పుడు అదే పేతురు, అదే ఆ పేతురు ఇట్లా నడుచుకుంటా వెళ్తా ఉంటే అతని నీడమని స్వస్థత పొందిండు. అపోస్తుడైన పేతురు గారు వస్తా అంటే రోడ్ల మీద ఏది అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పడుకోబెట్టాడు. అతని నీడ పడతా ఉంటే స్వస్థత పొందిండు. ఆ నీడ ఎవరు? అతని ఆత్మకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నీడ పడినప్పుడు స్వస్థత పొందుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఏంటిది? స్వస్థపరిచే శక్తి, ప్రాణాలను మరణించడం అనే లేపే శక్తి. ఒక నామాన్ని క్రియేట్ అంటే అసలు నిజం ఏంటిది అనేది ట్రూత్, సత్యంలోకి నడిపించేటువంటి ఒక ఆత్మ. అందుకే సర్వసత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. సరే, ఇప్పుడు అక్కడ ఆ అపోస్తులు ఒక్కరే జరిగిందా అంటే ఇంకా రిమైనింగ్ ఎవరు అన్నారా అంటే అందరూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఒక అతను తను విస్తారంగా బోధిస్తూ ఉంటే మేడ మీద ఒక అతను నిద్రకి తట్టుకోలేక, అంటే నిద్ర భారం వలన కింద పడతాడు. 2వ అంతస్తు 3వ అంతస్తు అంత మీరు కింద పడ్డ పర్సన్ బతుకుతాడు. కిందికి వెళ్ళి పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకోగానే అయ్యా నీ ప్రాణం నీలోనే ఉన్నది, ఎవరు తొందరపడకండి అని అంటాడు. అంటే అక్కడ ఏమన్నాడైనా ఇతని ప్రాణం ఇతనిలోనే ఉన్నది అని ఒక మాట, ఆ ఒక పరిశుద్ధాత్మ ప్రేర, ఆ ఒక్క ఇన్స్పిరేషన్తో ఆ ప్రజెన్స్లో ఉండే అన్నప్పుడు అతను బతికేడు. ఎందుకు బతికిండు అంటే పరిశుద్ధాత్మ పవర్ ఏంటిది? మరణించిన వాడిని తిరిగి రిజర్వేషన్ అంటే మళ్ళీ బతికించగలడు. ఆ శక్తి ఉన్నది.
ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మనికి ఇంకా ఏమున్నదంటే చూడండి, యోహాను పాత్మాసు దీపంలో ఉంటాడు. ఉన్నప్పుడు పాత్మాసు దీపంలో మాత్రమే ఉన్నాడు, రెండో రాకడ ఏం తెలియదు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నెక్స్ట్ జరిగేది ఏంటిదో చెప్పాడు. నెక్స్ట్ జరిగేది ఏంటిదో పరిశుద్ధాత్మను యోహాను చెప్పకపోతే ఏమైనా తెలుస్తుందా? అంటే ఆ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి దర్శన రూపంగా జరగబోయేటువంటి రాబోయే యుగాల గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ యుగమే అయిపోలేదు, రాబోయే యుగం ఎట్లా తెలుస్తుంది? నీ ఆత్మతో నువ్వు ఎంత శోధించాలి కాదు పని. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తా అంటాడు. నెక్స్ట్ బూరలు చూస్తారు, 7 బూరలు, 7 అంటే శ్రమలు ఉంటాయి. ఎవ్రీథింగ్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా చెప్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంత చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆ రోజు పేతురు యోహాను యేసునామంలో లేదంటే వెళ్ళి పనిచేసి లేపిండు. నెక్స్ట్ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తా ఉంటే ఆయన ఈడబడి లేచిండు. యోహాన్ అక్కడ ఉన్నప్పుడు దర్శనాల రూపంలో చూపించిండు, రాబోయే సంగతులను చెప్పిండు, ఇన్స్పిరేషన్ ప్రతిదీ జరగబోయేది మాట్లాడిండు, ఏం చేయాలో అది మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే సువార్త చెప్పడానికి పేతురు ఇటలీ పటాలం అనే దగ్గర, అంటే ఒక శతాధిపతి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మాటలు మాట్లాడుతానే పరిశుద్ధాత్మ లోపలికి ఎంటర్ అయిపోతూనే ఉంటాడు. అంటే వాక్యం మాట్లాడుతా అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు? మీకేమైనా తెలుసా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మై క్వశ్చన్, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నారండి. ఇమాజిన్ చేయండి ఒకసారి, మీరు స్వస్థత కోసం ప్రార్థన చేస్తే చేయడం, మృతులను లేపే శక్తి మీలో లేదా? అదే పరిశుద్ధాత్మను మీలోనే ఉన్నాడు. ఒకరోజు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీ ఆత్మకు తోడే ఉన్నాడు. నీ ఆత్మకు తోడే ఉన్నాడు కదా, కన్ఫర్మేషన్ ఏంటిది? నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూసావా? అదే యేసుక్రీస్తును ఒప్పుకున్న వారి లోపలికి పరిశుద్ధాత్మ, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి నీ లోపల పెట్టుకొని మనం ఎలా బ్రతుకుతాను? నువ్వు ప్రార్థన చేస్తే యుద్ధాలు ఆగిపోవాలి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు ఆగిపోవాలి, స్వస్థతలు జరగాలి. నువ్వు ప్రార్థన చేస్తే దర్శనాలు చూస్తావు, నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిదీ యాక్సెస్ ఉన్నది. ఏ ఒక్క అంధకార శక్తులు మేము పనిచేయవు. అంతెందుకండి, మనం చూసుకోవాల్సి చాలామంది ఏంటంటే మాకు చేతబడి చేస్తారు, మాకు ఇది చేస్తాను. పరిశుద్ధాత్మకు చేతబడి చేస్తారా? పాసిబుల్ అవుతుందా? అంత పెద్ద దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ ఆత్మకు తోడై ఉంటే నీ మీద పనిచేస్తుందా? ఎంత బుద్ధిహీనత! ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. నీ లోపల ఉన్న ఆత్మకున్న పవర్ ఏంటిది? అది నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకు తోడై ఉన్నాడు. ప్రేరేపణ వస్తుంది, నాకు ఇట్లా అనిపిస్తుంది, అనిపించేది కాదు, చెప్తాను లోపల. నువ్వు నడుస్తూ ఉన్నావు, ఇటు వెళ్ళొద్దు అంటాడు, వెళ్ళదు, చెప్తాను నీకు. అక్కడ స్వస్థపరచు అన్నాడు, వెళ్ళి చేయబడి స్వస్థపరచు. దర్శనాలు చూపిస్తాడు దేవుడు. ప్రభు ఇది ఏంటి అని అడుగు, నీ ఆత్మలో చెప్తా ఉన్నాడు, నీ ఆత్మను నింపుతా ఉంటాడు. ఈ ఆత్మను నింపుతాం అంటే తండ్రి దేవుడు ఏం చేసినాడు? చూస్తా ఉంటాడు పరిశుద్ధాత్మను. నా కుమారుడా అలా నడిపిస్తాను, అలా నడిపించు, రాజ్యాన్ని కడతాం మనం, ఈ లోక రాజ్యాన్ని కడతాం మనం అని చెప్పి మీ లోపల నుండి రాజ్యాన్ని కడతా అంటాడు. అర్థమైందా అండి? మన లోపల నుండి రాజ్యాన్ని కడతా అంటాడు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మనము పరిశుద్ధాత్మనికి లోబడి జీవించాలి. ఆయన ఒక మాట, అందుకే నా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. దుఃఖపరచకండి అని అంటే పరిశుద్ధాత్మ మాట వింటలేదు. వినప్పుడు ఏమైంది? దేవుడి కార్యాలు జరగదు. తనను దుఃఖపరచకండి, తనకు కూడా మనసు ఉండదు. ఆ మనసునే దేవుడు చూశాడు. అంటే ఆ ఒక్క మనసు. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి పరిశుద్ధాత్మను చాలా సమయం మీతో మాట్లాడాడు. నాకు ఇట్లా అనిపించింది, ఇట్లా అనుకున్నా, ఇట్లా జరగలేదు అంతే, జరగలేదు అని నిజంగానే అంటారు. ఇట్లా అనుకున్నా ఇది అయిందా తెలుసు, అయింది. ఎట్లా అయింది? యాదృచ్ఛికంగా ఏం కాదు. దేవుడికి బోధిస్తాడు. నీకు చెప్పకుండా నీ లైఫ్లో దేవుడు ఏం చేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు చెప్పకుండా ఏం చేయడు. నువ్వు వినకపోతే ఇంకోటితో చెప్పిస్తాడు, నువ్వు వినకపోతే పాస్టర్తోనే చెప్పిస్తాడు, వినకపోతే ఇంకేదో విధంగా చెప్తాడు. అయినా వినకపోతే నువ్వు పడుకున్నప్పుడు కళలో ఉండవు కదా, నీ స్పిరిట్ కంట్రోల్లో ఉండదు, నీ కళలకు వచ్చి చెప్తాడు. ఫైనల్గా అది అప్పుడు కూడా నువ్వు వినలేదనుకో, అంతే. ఇక
అందుకే దేవుడు మనకి ఏ గిఫ్ట్ ఇచ్చిండు? పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏది ఆపరేట్ చేస్తామో. ఇప్పుడు చూడండి, దేవుడు వరాన్ని పొందుకోవడం అనేది ఏం లేదు, మన లోపల నుంచి బయటికి రావాలి. మనం లోకానికి వెలుగుగా ఉన్నాం. లోకానికి వెలుగుగా ఉన్నామనంటే ఇప్పుడు నీ లోపల ఏ ఒక్క వరం ఆపరేట్ అవుతాను. పరిశుద్ధాత్మకి నువ్వు ఎలా ఫ్లో ఇస్తాను. ఇప్పుడు సపోజ్ నేనే చెప్తాను, ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు వాక్యంలో దేవుడు నాకు ఈ ఫ్లో ఇచ్చింది. నేను వాక్య ధ్యానం చేస్తాను, నాకు దేవుడు చెప్తా ఉంటాను, నేను ఇంకా చెప్తా ఉంటాను. నేను రోజు పొందుకుంటా, నేను చదివిన ప్రతిసారి పొందుకుంటా, ఏదో ఒకటి పొందుకోవడానికి ట్రై చేస్తాను. చెప్పు ప్రభు అంట. అట్లా మీకేది ఇచ్చింది? స్వస్థతపరిచే వరం ఇచ్చిందా? ప్రవచించే వరం ఇచ్చిందా? ఏది ఫ్లో ఇస్తాను మీరు? మీ హృదయం ఏది ఫ్లోకు అలో చేస్తాను మీరు? పరిశుద్ధాత్మని ఏదైతే మీరు ఫ్లో అంటే పరిశుద్ధాత్మనికి అలో చేస్తున్నారో అందులో మిమ్మల్ని చాలా వేగంగా తీసుకెళ్తారు. మీ ద్వారా దేవుడి రాజ్యాన్ని బలంగా కడతాడు. అంటే పరిశుద్ధాత్మను మన ప్రాణాత్మ దేహంలో ఆత్మకు తోడైంది మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న వింత ఏంటిదనంటే మనము శరీరంలో బ్రతుకుతూ ఉంటాం. మరి ఎలా? నేను ఇది చెయ్యొద్దు అనుకున్నా చేస్తాను, ఇది వెళ్ళొద్దు అనుకున్నా వెళ్తాను. రోమిలకు రాసిన లేఖల్లో ఉంటుంది, నేను మంచి చేయాలనుకున్నా కానీ చేయలేకపోతాను. నేను ఒకటి మంచి క్రియలు ఇలాంటివి చేయాలని ఉంటానా కానీ చేయలేకపోతాను. ఇదంతా ఏంటి? ఎందుకు ఈ యొక్క వేరియేషన్? ఈ యొక్క వేరియేషన్ ఎందువల్ల అవుతుంది అంటే ఈ యొక్క శరీరం మన మీద ఎందుకు డామినేట్ చేస్తుంది అని అంటే మనము శరీరాన్ని అరచాలి, నలగగొట్టాలి. శరీరాన్ని పనిచేయద్దు. శరీరాన్ని పనిచేయనప్పుడు శరీరానికి అర్థమైపోతుంది, ఈయన నా మాట వింటలేడు, ఆయన మాట వింటాడు అని చెప్పేసి పక్క జరుగుతుంది. ఇప్పుడు నువ్వు శరీరం మాటనే వినుకుంటూ పోయినప్పుడు నీ యొక్క ప్రాణంలోనికి, ఇప్పుడు చూడండి మీకు ఇంకొకటి చెప్తా, మన శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ఆత్మ నుంచి నువ్వు పొందుకునే అన్ని నీ యొక్క మనస్సాక్షిలోనికి వస్తా ఉంటాయి. నీ మనస్సాక్షి నీ హృదయంలోనికి వస్తుంది. నీ హృదయంలో నుండి నీ నోటి నుంచి బయటకు వస్తుంది. అది నీ జీవితంలో జరుగుతుంది. ఇది మనం చూడవచ్చు. తండ్రి అనేది ఏం చేసిందంటే నోవాహు కాలంలో నరుల హృదయ ఆలోచనలోని ఊహ అంతయు చెడ్డది. వారి ఊహ అంత చెడ్డది. అంటే దేవుని మాట ఎట్లా ఎంటర్ అవుతుంది? మన హృదయంలోనికి ఎంటర్ అయ్యి అది ఊహించుకొని ఆ ఊహ లోపల నువ్వు తీసుకునే డిసిషన్, దానివల్ల నువ్వు నడుస్తావు. కానీ ఈ యొక్క డిసిషన్ ఉంటుంది చూసినావా? అంటే శరీరాన్ని డామినేట్ చేయకుండా ఆత్మానుసారంగా నడచాలంటే ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. దానికోసము దేవుడు సింపుల్గా ఒకటే ఫామ్ అయిపోయాడు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. వీలైతే అట్లా కూడా నా వల్ల అయితే లేదు అనుకుంటే 2 రోజులు ఉపవాసం ఉన్నాడు వారానికి. అలా అయినప్పుడు ఏంటిదంటే దేవుని ఆత్మచేత నడిపించబడతాడు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మాత్రమే దేవుని కుమారులు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇట్లా చదివి ఇట్లా పోతా, నేను వేరే బైబిల్ వాక్యం చదువు, బైబిల్ని ఎన్ని విధాలుగానైనా చదవచ్చు. మంచిగా వాడే వాళ్ళు ఉంటారు, అదే వాక్యం పట్టుకొని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, అదే వాక్యాన్ని పట్టుకొని మనల్ని తప్పు చూపించే సాధారణ ఉంటాడు, అదే వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాక్యం ద్వారా ఎలా నడుస్తాం తెలుసా? ఇప్పుడు చూడండి, దేవుడు అన్నాడు ఒక మనిషి రొట్టె వల్ల కాదు నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును అని చెప్పాడు. ఎగ్జాంపుల్, ఆ మాటను నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు లైఫ్లో చూపెట్టింది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉండి లోపల ఏం ఫామ్ చేస్తున్నాడు? 40 రోజులు. ఫస్ట్ డే నేను రొట్టె వల్లనే బతుకుతా, దేవుని మాట నుంచి బతుకుతా. సెకండ్ డే నేను రొట్టె వల్ల బతుకుతాను, దేవుని మాటతో బతుకుతా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రొట్టె వల్లే కాదు, దేవుని మాటతో బతుకుతా. ఆ మాట, దేవుని మాట జీవమై ఉన్నది. బ్రతుకుతా ఉంటాం. లాస్ట్ 40 డే వచ్చినప్పుడు ఏమైంది? డెవిల్ వస్తుంది. డెవిల్ వచ్చి ఈ రొట్టెలు చేసుకొని తిను అంటారు. ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ టోటల్ కంప్లీట్ నిండిపోయింది. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని మాట వల్ల బ్రతుకుతాడు అన్న తర్వాత డెవిల్ ఏమని అన్నదా? అయిపోయింది, అక్కడ ఓడిపోయింది, ఏం చేయలేదు. నిన్న ఆ ఏరియాలో టచ్ చేయలేదు ఇక. సో అట్లనే అంటే ఆ విధంగా దేవుని యొక్క మాటలు అనేటివి నీ ఆత్మకు పరిశుద్ధాత్మకు తోడై ఉండి నీకు చెప్తా ఉంటాడు. ఆ మాటని నువ్వు అంగీకరించి విన్నావా, అది నీకు ఉపదేశం. వినలేదనుకో శ్రమలో పడుతుంది. ఇంతే. ఏంటిదనంటే ఓవరాల్ నేను కంక్లూడ్ చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నప్పుడు మనము యాక్సెస్ ఇవ్వాలి. ఆ యాక్సెస్ ఎలా ఇస్తామంటే పరిశుద్ధాత్మకి లోబడడం వల్ల యాక్సెస్ ఇస్తుంది. వచ్చిందా? ఇంకోటి ఏంటంటే
మనము మన లోపల జీవిస్తున్న ఆత్మ, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ, అపోస్తులతోనే అద్భుత కార్యాలు జరిగించిన ఆత్మ, సృష్టిని సృష్టించిన ఆత్మ, అంత పెద్ద ఆత్మ మన లోపల దేవుడు పెట్టింది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇది పరిశుద్ధాత్మని యొక్క పనులు, క్రియలు. ఇతరులకు మనం చేస్తే అద్భుతాలు కావచ్చు, కానీ మనకు మాత్రం పనులు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నాకు అంటే దేవుడు ఈ యొక్క టాపిక్ మాట్లాడడానికి ఇచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి దేవుడు టచ్ అయ్యారు, దేవుడు ఈ అవకాశం ఇచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఒకటే మైండ్లో పెట్టుకోవాలి. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ నాలో ఉంది. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ నాలో ఉంది. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ నాలో ఉంది. నా లోపల ఉన్న ఆత్మ నేను స్వస్థపరచగలను. యేసు నామములో స్వస్థత కలగలను. నా లోపల ఉన్న ఆత్మ మృతులలో నుండి లేపిన యేసుక్రీస్తు ఆత్మ ప్రవచిస్తున్నాను. నేను నీ లైఫ్ బాగుంటుంది అంతే. మృతులలో నుండి యేసుక్రీస్తుని లేపిన ఆత్మ నా లోపల ఉంది. నేను ఇక్కడే ఏంటిది నీకు మనం ఒక మాట రిలీజ్ చేస్తున్నాం, ఆ మాట జరిగిపోతుంది. అందుకే నువ్వు సందేహింపక ఏది పలికినా అది జరిగిపోతుంది. ఆ సందేహింపు రాకుండా ఉండేదానికే నువ్వు చేయాలి. నా శరీరాన్ని నల్లగొట్టుకోవడం అలా అంటే మాటలో, పరిశుద్ధాత్మ చెప్పే మాటలో నా మాట కార్యం చేయకుండా తిరిగి వచ్చినా అన్నాడు. నా మాట కార్యం చేయకుండా తిరిగి వచ్చినా అన్నాడు. అంత పవర్ఫుల్ మాట అనేది ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఆ రోజు అపోస్తులకు యేసునామాన్ని ఇచ్చింది, ఈరోజు మనకి ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మకి లోబడి జీవించాలని అస్సలే అవిధేయత చూపించదు. చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు అద్దె దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి అశ్రద్ధగా ఉండగా పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుందామండి. దేవుడి యొక్క సమయాన్ని మనం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన సర్వశక్తి మంత్రుడైన దేవానికి స్తోత్రములు, మహోన్నతుడైన తండ్రికి స్తోత్రములు. ఈరోజు నాయన నీ యొక్క ఆత్మ, మీరు దయచేసిన ఆత్మ ఎలాంటి పనులు చేస్తుంది, ఎలాంటి శక్తి కలిగినదని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మాలో ఇంత గొప్ప ఆత్మ పెట్టి మేము ఇంకా తక్కువగా ఉన్నాము, మేము ఇంకా ఎదగలేకపోతున్నాము, ఇంకా ప్రార్థనలో ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నాం. ప్రభా మేము మీ యొక్క ఆత్మ మాలో పెట్టి ఆ ఒక్క దుఃఖపడుచు మీకు విజ్ఞాపనం చేస్తూ ఉంది అని చెప్పినారు ప్రభా. ఆ ఒక్క ఆత్మ ద్వారా స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు. మీరు పెట్టిన ఆత్మ ద్వారా ఈ యొక్క రాజ్యంలో కడుతున్నారని చెప్పినారు ప్రభావ. మీ స్తోత్రంలో మేము మీ యొక్క పనికి విధేయులమై ఉండేటువంటి ఒక కృప మాకు దయచేయమని, ఆత్మానుసారంగా మేము నడుచుకునేటువంటి ఒక కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని ఎక్కడైతే ఈ యొక్క మాటలు వీరి లోపల ఫలింపజేయమని, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభావ వాటిని ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని ప్రభావ ఈ యొక్క వాక్యంలో మేము స్థిరంగా ఉండేలాగా నీ అపరిమితమైన కృప మా మీద ఉంచమని, మరి ముఖ్యంగా ఎవరైతే ఈరోజు రాకుండా ఉన్నారో దాన్ని ఆ ఒక్క ప్రతి ఒక్కరి మరి ఒక్కసారైనా వచ్చి నీ యొక్క గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని మిమ్మల్ని అనుసరించి జీవించే కృప దయచేయమని, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించండి. వారు ఎక్కడున్నా సరే వారికి మీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క కృప ద్వారా వారిని నడిపించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో దాన్ని ఇజ్రాయెల్ కానీ అమెరికా, ఇరాన్ ప్రభావ నిశ్చితమైతే అక్కడ పీస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని నీవు ఇచ్చిన ఆత్మ ద్వారా మేము ప్రార్థిస్తున్నాం. దాన్ని యేసునామంలో అక్కడ పీస్ కలుగును గాక, అక్కడ శాంతి కలుగును గాక, యుద్ధాలు ఆగిపోను గాక, నీ చిత్త ప్రకారంగా జరుగును గాక. ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మేము నీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులు మేము ఉండలాగా నీ యొక్క కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.